ఎవ్రీవన్ ఈరోజు అయితే సొరకాయ సాంబార్ చేస్తున్నాను. దానికోసం పప్పు ముందు కడిగేసుకొని కుక్కర్లో యాడ్ చేసుకొని దీంట్లో పసుపు కొంచెం ఆయిల్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేస్తున్నాను. ఆ తర్వాత సొరకాయ చూసారా ఎంత పెద్ద సొరకాయ అయితే ఎక్స్ట్రా అవుతుంది. వేరే రెసిపీ యూజ్ చేస్తున్నాను. హాఫ్ సొరకాయ సరిపోతుంది. పిలాప్ చేసేసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలాగా చేసారా రెడీ చేసుకున్నాను అనమాట. దీనికి తడగా కోసం ఇప్పుడైతే నేను ఆనియన్స్, కరివేపాకు, టొమాటోస్ రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత పప్పు ఉడికింది కాబట్టి కుక్కర్లో మ్యాష్ చేసుకుని యాడ్ చేస్తున్నాను బౌల్లోకి. పులుపు కోసం చింతపండు నానబెట్టేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి యాడ్ చేస్తున్నాను అండి. కడాయిలో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేడగానే కట్ చేస్తున్న ఆనియన్స్, కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇంగు యాడ్ చేశానండి. దీనిలోకి ముందుగా కడిగి పెట్టేసుకున్న సొరకాయ ముక్కలు యాడ్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, దీంట్లో తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను అండి. ఇవన్నీ నేను టేబుల్ స్పూన్స్ చేస్తున్నాను, టీ స్పూన్స్ కాదు. తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం అండి. మీకు కారం ఎక్స్ట్రా ఉంటే యాడ్ చేసుకోండి. మంచి మిక్స్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్ అయిన తర్వాత టొమాటోస్ యాడ్ చేస్తున్నాను అండి. ఇక్కడ నేను 3 టొమాటోస్ చిన్న చిన్న టొమాటోస్ యాడ్ చేశాను. చూసారా వాటర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు కావాలంటే కుక్కర్లో కూడా యాడ్ చేసుకొని 1 విజిల్ వరకు పెట్టేసుకుంటే ముక్కలు ఉడికిపోతాయి. నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని 5 మినిట్స్ కుక్ చేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో. ముక్కలు ఉడికిపోయి ఇప్పుడు మ్యాష్ చేసుకున్న పప్పు యాడ్ చేస్తున్నాను దీంట్లోకి. తర్వాత చింతపండు రసము, మనకి ఎంత చింతపండు పులుపు కావాలో అంత చింతపండు యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మంచిగా 2 to 5 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసి కుక్ చేస్తున్నాను అండి. మీరు ఎక్స్ట్రా తడక కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. దీంట్లో నేను 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ యాడ్ చేశానండి. ఇలాగా ఎగ్జాక్ట్లీ 5 మినిట్స్ కుక్ చేస్తున్నాను సిమ్లో. ఇదే ప్లేస్లో మీరు కావాలంటే ముల్లంగి సాంబార్ కూడా చేసుకోవచ్చు. ఇదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీకు తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.